ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద రావడం ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ కొనసాగుతుంది. మరి సామాన్యుడికి అయితే ఎలా అయితే మన కోర్టు కానీ పోలీసులు కానీ ఎలా అయితే శిక్షలు విధిస్తారో, ఒక సెలబ్రిటీ విషయంలో కూడా ఇదే జరుగుతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు. కానీ వెంటనే బెయిల్ రావడం, బయటికి రావడం ఇవంతా కూడా అరెస్ట్ చేసిన కంటే వేగంగా జరిగిపోయిందని ఒక సామాన్యులు మాట్లాడుకున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇక ఈ విషయంపై మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అనిల కృష్ణ గారు ఉన్నారు. ఈరోజు మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో అందరూ సామాన్యులంతా ఇప్పుడు మాట్లాడుకుంది ఏంటంటే, అరే కరెక్ట్ యాక్షన్ తీసుకున్నారు అని అనుకున్నారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు. వెంటనే ఆయన బెయిల్ రావడం, బయటికి రావడం అంటే సెలబ్రిటీల విషయంలో ఇలాగే జరుగుతుందేమో అన్న అపోహ కూడా ఇప్పుడు సామాన్యుల్లో మొదలైంది. అల్లు అర్జున్ గారి మీద అసలు నమోదైన కేసెస్ ఏంటి? ఇదే కేసెస్ ఒక సామాన్యుడి మీద నమోదైనప్పుడు ఇలాంటి చర్యలే తీసుకుంటారా? ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఏంటి అంటే ఫస్ట్ ఎలా మొదలు పెడదాం అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ పైన 2 కేసెస్ ఉన్నాయి. ఏంటి అంటే 108 అండ్ 115 సారీ. ఓకే. ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ ఇంటెన్షన్ టు కాజ్ హార్మ్. అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము మన మనసులో అనుకున్నాం ఒకరు చనిపోవాలని, ఇంటెన్షన్ ఓకే చనిపోవాలని, కానీ డైరెక్ట్ గా చంపలేదు, కానీ చచ్చిపోవాలి అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే, అక్కడ ఇంటెన్షన్ లేదు అల్లు అర్జున్. ఓకే, అది అలా అయిపోయింది. అది ఎవరిని బాధ్యత పెట్టలేరు. ఎందుకు అంటే అక్కడ సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయింది చెప్తున్నారు. సెక్యూరిటీ ఫెయిల్ అయింది, థియేటర్ వాళ్ళు ఫెయిల్ చేశారు. ఆ స్టాంపెడ్ లో అంత జనాలు రావడం కూడా అది అంత సెక్యూరిటీ బ్రీచ్. అవును, ఇది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు టోటల్ గా. ఇంకోటి అక్కడ ఒక్కరిని బ్లేమ్ చేయడానికి అది అవ్వదు. ఇంకోటి ఇంకో విధంగా వెళ్తే అసలు అంటే నేను వాళ్ళని తప్పనట్లేదు, కానీ పిల్లల్ని ఆ క్రౌడ్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో, అది సంధ్యా థియేటర్ లో, అది తెలిసిన విషయమే. అసలు అంత క్రౌడ్ లో తెలియద్దు. ఇప్పుడు సరే ఇది జరిగింది ఏదో జరిగింది, నెక్స్ట్ టైం నుంచి అయితే అసలు పిల్లల్ని తీసుకురావద్దు. సెలబ్రిటీస్ వచ్చినా రాకపోయినా. యాక్చువల్లీ శ్రీతేజ్ ఆ బాబుని కూడా పుష్ప అని పిలుస్తారంట. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా తను చేసే డాన్సులు కానివ్వండి, పుష్ప మూవీ వచ్చినప్పటి నుంచి కూడా తను చాలా పెద్ద ఫ్యాన్ అంట. తను అడగడం వల్లనే తన బలవంతం చేయడం వల్లనే తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. అన్ఫార్చునేట్ గా అయింది. అది ఎవరిని బ్లేమ్ చేయలేము. ఇంకోటి అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అనుకోలేదు కదా ఒకరు చనిపోతారని, ఒకరు నావల్ చచ్చిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు. పాజిటివ్ ఇంటెన్షన్, ఆయన క్రౌడ్, ఆయన ఫేమ్ అట్లా ఉంది. సో అతని పైన మొత్తం వేయడం అది తప్పు. ఇప్పుడు ఆ సెక్షన్స్ వేసింది కూడా మనసులో ఆయనకు లేదు కదా చంపాలని. ఓకే వెళ్ళారు, ర్యాలీ లాగా వెళ్ళారు, అది ఆ క్రౌడ్ ఇచ్చే లవ్ కోసం చూపించడానికి వెళ్ళారు. దాంట్లో ఒక నెగిటివ్ ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ టు కాజ్ హార్మ్ లేదు. సో మేజర్ సెక్షన్స్ అవే వేసారు. అక్కడ ఫిజికల్ గా అతను ఏం వెళ్ళి పొడవలేదు. అలా అంటే ఇప్పుడు ఒక స్టాంపెడ్ అయింది, అక్కడ స్టాంపెడ్ అయింది. తొక్కిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, తొక్కిన వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది కదా ఏదో దాటుకొని వెళ్తున్నారని. మరి వాళ్ళని పట్టుకోవాలి సీసీటీవీలో, వీళ్ళని కాదు. అలా అది అవ్వదు. ఇట్స్ డిఫికల్ట్. అంత క్రౌడ్ లో ఎవరు అనేది కూడా ఎవరని తెలియదు. సో ఈ అన్ని డిఫికల్టీస్ లో మీరు ఒక్కరికి ఇయడం అది తప్పు అనిపించింది. ఇంకోటి ఇప్పుడు అతని కేసెస్ కూడా కొంచెం సివియర్ కేసెస్. కల్పబుల్ హోమిసైడ్ 5 years or more imprisonment, లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్. ఓకే. అండ్ ఆల్ దీస్ ఇది వేరేది 118 సెక్షన్ అంటే యూ కెన్ గో విత్ అ ఫైన్ ఆర్ up to 3 years imprisonment. బట్ దే ఆర్ క్వైట్ సీరియస్. ఎందుకు చిన్నదానికి, చిన్నదేం కాదు, ఒక ప్రాణం పోయింది కదా, ఒక ప్రాణం పోయింది, కానీ ఒక్కరిని బ్లేమ్ చేసే అంత పెద్దది కాదు. అందరినీ బ్లేమ్ చేయాలి. ఇక్కడ ఎవ్రీబడి అకౌంటబుల్ గా తీసుకోవాలి. అల్లు అర్జున్ సెలబ్రిటీ కాబట్టి, ఛాన్స్ వచ్చింది కాబట్టి మేబీ అది హైప్ చేద్దాము అందరికి. ఇది ఒక పొలిటికల్ అజెండా లాగా కూడా అనిపిస్తుంది ఎంతో కొంత. ఓకే. సో అది అంత నాకు అనిపించలేదు దట్ అల్లు అర్జున్ నే బ్లేమ్ చేయాలి ఈ సిచ్యువేషన్ లో అన్నట్టు. ఓకే, మీరు కేసెస్ మెన్షన్ చేశారు కదా, ఇప్పుడు ఏవైతే అల్లు అర్జున్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి 2 కేసెస్ వేశారో, అంటే దానికి తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి? అంటే ముందు
ఇప్పుడు ఇప్పుడైతే బెయిల్ అన్నారు, వచ్చేసింది. బట్ Correct. అది ఎంతవరకు కూడా క్లారిటీ లేదని ఇప్పుడు బెయిల్ చెప్తున్నారు. వచ్చింది, విచ్ ఇస్ అందరికి తెలిసిందే టెంపరీ. Hmm. ఇంకా ట్రయల్ అవుతూ ఉంటుంది. ఇంకా అదే ఇప్పుడు హైకోర్టులో జస్టిస్ శ్రీదేవి గారు ఉన్నారు. తను ఏమన్నారు అంటే తన స్టేట్మెంట్ లో సెలబ్రిటీ కాబట్టి నేను అతని రైట్స్ తీసుకోలేను, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లిబర్టీ. ఓకే. అదే నార్మల్ పర్సన్ అంటే కూడా నేను బెయిల్ ఇచ్చేదాన్ని. ఇతను సెలబ్రిటీ అని నేను ఆపాలి అని నాకు లేదు, అందరికి న్యాయం జరగాలని నేను కూడా బెయిల్ ఇచ్చాను అని అన్నది. ఓకే. ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇట్ విల్ స్టార్ట్, ద ట్రయల్ విల్ స్టార్ట్. ఓకే. అలా అన్నప్పుడు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు అనిపించలేదు కేసెస్ అంతా వ్యాలిడ్ అల్లు అర్జున్ పైన వేయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన హిందూ పిలిగ్రిమేజెస్ ఉంటాయి కదా, టెంపుల్స్, అవి ఇంకా రష్ ఉంటాయి, మీకు తెలిసిందే. అవును. ఎంత రష్ ఉంటాయి, చాలా మంది చనిపోయారు. ఆల్మోస్ట్ రీసెంట్ గానే నార్త్ లో 120 మంది చనిపోయారు స్టాంపెడ్ లో. ఇప్పుడు ఆ 120 మంది చనిపోయారని ఎవరిని పట్టుకుంటారు? పూజారిని పట్టుకుంటారా, దేవుడిని పట్టుకుంటారు? జస్ట్ అంటే యాక్చువల్ గా ఇక్కడ అల్లు అర్జున్ గారి కేసులో ఏంటంటే ముందుగా ఇంటిమేట్ చేయలేదు, అందుకనే ప్రొటెక్షన్ కల్పించలేకపోయామని చెప్తున్నారు. కానీ సో ఎలా ఉంది అంటే ఇట్స్ అగైన్ మిస్కన్సెప్షన్స్ అన్నమాట. వీళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఎవరు గెస్ట్ చేయలేదు ఇంత మంది టర్న్ అప్ అవుతారని. అది నిజమే అంటారంటే ఇప్పుడు పుష్పకి ఎంత హైప్ వచ్చిందో చాలా చూస్తున్నాం. హైప్ వచ్చేసింది. పుష్ప 2కి ఇంకా అంతకు మించి హైప్ వస్తుంది. ఒక సెలబ్రిటీ అల్లు అర్జున్ అసలు బయటకు వస్తే జనం ఎలా రియాక్ట్ అవుతారు అనేది మరి పోలీసులు అంచనా చేయలేకపోయారు. అది చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ నాట్ ఫెయిలియర్ ఆఫ్ వన్ పర్సన్. అందరు ఫెయిల్ అయ్యారు ఇక్కడ. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, సెక్యూరిటీ టీం ఫెయిల్ అయింది, ఎంతో కొంత అల్లు అర్జున్ అక్కడ రావడం. బట్ అతను ఆలోచించలేదు ఏంటి అంటే నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ గానే వెళ్ళారు కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇక్కడ, ఎవరు ఆపలేని పరిస్థితి. అలా అని అందరూ ఫెయిల్ అయ్యారు చెప్పాలంటే. జనాలు వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ చేశారు. అంత స్టాంపేడ్ ఎందుకండి? ఒక మీకు తెలిసినప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి. మన దూరాన్ని అంటే అక్కడ జనాలు కూడా తప్పే కదా. ఇక్కడ ఒకటి చనిపోయారు కాబట్టి ఇంత సీరియస్ అయింది. అదే చిన్న చిన్న గాయాలు అలా అయి ఉంటే జస్ట్ మేబీ వేరేలా ఉండేది. అలా అని ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన సైడ్ చేస్తున్నారు లేండి. ఏంటి అంటే బాబుకి ట్రీట్మెంట్ అవుతుంది, కాస్ట్లీ మెడిసిన్ సప్లై చేస్తున్నారంట, స్పెక్యులేషన్స్. అలా సో మేబీ వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు డెఫినెట్ గా ఉంటుంది. ఒక సక్సెస్ చూసిన తర్వాత అదే సక్సెస్ చూస్తున్నప్పుడే వేరే వాళ్ళు మన వల్ల చనిపోయారు లేకపోతే ఇండైరెక్ట్ గా మనం అందరికి బాధ ఉందండి. అది బాబు కూడా చిన్న బాబు, ఒక లేడీ 35-year-old లేడీ, ఎవరికైనా బాధ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది కదా. అలా అయిపోయింది. అంటే చెప్పాలంటే ఈ మూవీకి కాదండి, బీట్ ప్రభాస్ మూవీ, ఎనీ మూవీ టెక్నికలీ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది జనాలు వస్తుంటారు. అది సినిమా ఫీల్డ్ కి వచ్చిన హైప్. అది ఎవరి కంట్రోల్ లో లేదు. దానికి ఇంకా మర్డర్స్ అవుతున్నాయి. మన చేతిలో ఏముంటది? ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా అవ్వచ్చు, బట్ హౌ ఫార్ యూ కెన్ కంట్రోల్? గవర్నమెంట్ ఎంత కంట్రోల్ చేయగలుగుతుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అనగానే అందరూ పరామర్శించడానికి వచ్చారు, అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు రేవతి వాళ్ళ సన్ ఎవరైతే శ్రీతేజ్ ఉన్నారో హాస్పిటల్లో, తన దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. అసలు తనకి ఏమైంది? ఇప్పుడు తన సీరియస్ కూడా చాలా, తన సిచ్యువేషన్ కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు. మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు? అదే అంటే ఏదైతే అయింది తప్పైతే అయిందండి. అక్కడ బాబు సఫర్ అవుతున్నాడు, ఎవరి కారణం తెలియక సఫర్ అయితే అవుతున్నాడు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ కూడా సింగిల్ హ్యాండెడ్ గా అన్ని ఎక్స్పెన్సెస్ బేర్ చేయడం కానీ ఇది. అవును, అల్లు అర్జున్ దగ్గర అందరు వెళ్ళి పరామర్శించారు, బట్ ఎవరు ఇక్కడ సైడ్ ఆలోచించట్లేదు. ఇప్పుడు సుకుమార్ గారు కూడా వీళ్ళు కూడా 25 lakhs ఇచ్చారు, కానీ కొంచెం ఎక్కువ మనీ ఇచ్చి ఒక సెక్యూరిటీ లాగా పెట్టి బాబుకి వీళ్ళకి ఆ ట్రీట్మెంట్ అయ్యే వరకు పక్కన ఉండి ఫ్యామిలీ చూసుకుంటే అది ఇంకా బాగుంటుంది. మేమే చూసుకుంటున్నారేమో, ఆ విజిబిలిటీ ఎక్కువ లేదు. విజిబిలిటీ లేదు. యాక్చువల్ గా అల్లు అర్జున్ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆ పిల్లలకి ఏదైనా అవసరం ఉన్నా కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని అన్నారు. కానీ బట్ అది ఎంత వరకు, కొన్నాళ్ళ వరకే ఇవ్వగలుగుతారు. వాళ్ళ లైక్ మదర్ అయితే ఇవ్వలేరు. ఇప్పుడు ఫెసిలిటీస్, స్టడీస్ అంటే చూసుకోగలుగుతారు, కానీ వాళ్ళకి జరిగిన న్యాయం అయితే ఎవ్వరు అసలు అది తీర్చలేనిది కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ బాబు కూడా చాలా సీరియస్ గా ఉంది అని వినిపిస్తున్నాయి. ఇప్పుడు మార్నింగ్ కూడా న్యూస్ చెప్తున్నారు.
మనం మంచిగా ఉండాలి, తను మంచిగా కోలుకొని రావాలి అని అనుకోవచ్చు. ఒకవేళ ఏదైనా నెగిటివ్ అక్కడ జరిగి ఉంటే మళ్ళీ ఇంపాక్ట్, మళ్ళీ ఇంకేదైనా కేసెస్ నమోదయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయా? అయింది ఒక ప్రాణం పోయింది, ఇప్పుడు ఇంకో ప్రాణం పోతుంది. అలా అవద్దనే అనుకోవాలి మనం. 100% మంచిగా రావాలని కోరుకోవాలి బాబు. కోరుకుందాము. కానీ అలా సపోజ్ అవుతే, గాడ్ ఫర్బిడ్ అలా అవుతే, ఇంకా రెండు ప్రాణాలు చనిపోయినట్టు అతనికి వస్తుంది. ఇవన్నీ సీరియస్ ఇంపాక్ట్ పడుతుంది అల్లు అర్జున్ పైన డెఫినెట్ గా. బట్ ఏంటి అంటే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, యాజ్ పర్ లా ఆల్సో లీగాలిటీలో చూస్తే కూడా ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదు. అందరు ఫెయిల్ అయ్యారు. యాజ్ హ్యూమన్స్ మనం కూడా ఫెయిల్ అయ్యాం. ఆ సినిమాకి అంత స్టాంపిడ్ లో తప్పుకోవాల్సింది. అక్కడ ఒక ప్రాణం చచ్చిపోతున్నాయి అంటే అలా అందరు ఫెయిల్ అయ్యారు. ఒక్కరిని పట్టుకోవడం నాకు అది అన్యాయం అనిపించింది. అండ్ నిజంగా మీరు చెప్పినట్టు ఈ పాయింట్ కూడా ఎవరు రైట్ చేయట్లేదు. అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట జరిగింది, ఓకే. బట్ ఆ తొక్కిసలాటలు అల్లు అర్జున్ లేరు కదా, వేరే ఎవరో వల్ల వాళ్ళకి హామ్ జరిగింది. బట్ మెయిన్ లీడ్ గా ఈయన కనిపిస్తున్నారు అక్కడ. ఆ పిచ్చిలో, ఆ మనుషుల పిచ్చిలో కూడా, అంటే అంత పిచ్చి సినిమా హైప్ ఇది. సో ఇక్కడ అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు, కానీ అలా అనుకోలేదు కదా. ఒకరు చనిపోవాలి, నా ఫ్యాన్స్ చంపేయాలి అని అనుకోలేదు కదా. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు పాజిటివ్ గా హ్యాపీగానే వెళ్ళారు, అలా మనసులో పెట్టుకొని వెళ్ళారు. సో ఇంటెన్షన్ లేదు అక్కడ అల్లు అర్జున్ కి. మెయిన్ గా కేసులో ఏంటి ఇంటెన్షన్ ఉంది, కల్పబుల్ హోమిసైడ్, హార్మ్ క్రియేట్ చేయాలి ఒక మనిషికి అన్నట్టు వెళ్ళారు అన్నట్టు పెట్టారు. కానీ అక్కడ హార్మ్ అతని ఇంటెంట్ లేదు. హ్యాపీగా ఉండాలని వెళ్ళారు, ఆయన హైప్ కోసం వెళ్ళారు, అతను కూడా హైప్ కోసం వెళ్ళారు. జనాలు చూసి ఆయన హ్యాపీగా ఉండింటారు, జనాలు హ్యాపీగా ఉండింటారు, అందరికి వచ్చేసింది. ఈ ఫ్యామిలీకి అన్ఫార్చునేట్ గా ఈ జనాల వల్ల కూడా అయింది. ఇప్పుడు సపోజ్ చెప్తానండి ఒకటి, మనం సినిమాకి వెళ్తున్నాము, దూరం నుంచి మనం అంచనా వేస్తాం, ఓ థియేటర్ లో ఇంత రష్ ఉంది, వెళ్ళొద్దు బాబోయ్ మనకేమన్నా మనం వెళ్ళిపోవాలి. జనాలు అంత జనాలు కూడా అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా ఓకే అంత ఉండొచ్చు, కానీ మరీ తొక్కిస్లాట్ లో వెళ్ళిపోయి అంత పిచ్చి ఉండొద్దు అని నా ఒపీనియన్. ఒకప్పుడు ఉండేవి గుళ్ళ దగ్గర ఇవి, బట్ ఏదైనా లిమిట్. ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు నిజంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనాలు అంటే, అంత స్టాంపిడ్ అంత ఉన్నప్పుడు అందరు వెళ్ళకండి, ఎంతో కొంత దూరం మీరు తెలుసుకొని వెళ్ళిపోవాలి. సేఫ్టీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది మేజర్ గా. అయితే బెయిల్ తీసుకున్నారండి, బయటకు వచ్చేసారు అల్లు అర్జున్ గారు. ఒకవేళ మళ్ళీ ఈ బెయిల్ క్యాన్సిల్ అయినా, ఇప్పుడు ఏవైతే సెక్షన్స్ ఆయన మీద నమోదు చేశారో వాటి నుంచి ఆయనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే లైక్ కామన్ మ్యాన్ గా ట్రీట్ చేస్తారో, ఒక సెలబ్రిటీగా శిక్ష తగ్గే అవకాశం ఏముందా? అసలు ఆ కేసెస్ ఏంటో కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు వేసిన సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం 118, 105. ఓకే 105 అనేది కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్ అంటే ఇప్పుడు మనం చేసే యాక్షన్ బట్టి ఎవరైనా చనిపోతే, ఒక ఇంటెన్షన్ తో చనిపోవాలి అన్న అభిప్రాయాలు ఉంటే కల్పబుల్ హోమిసైడ్. కానీ మనం సొంతంగా కమిట్ చేయము ఆ క్రైమ్, బట్ అలా అవుతుంది మన యాక్షన్స్ వల్ల, ఇంటెన్షన్ వల్ల, అంటే కల్పబుల్ హోమిసైడ్ వస్తుంది. ఓకే ఇక్కడ ఇన్ మై లీగల్ ఒపీనియన్ ఏంటి అంటే, కల్పబుల్ హోమిసైడ్ కి అక్కడ ఇంటెన్షన్ లేదు, ఒక డెత్ అయింది, కాజ్ ఆఫ్ డెత్ అయింది, బట్ కంప్లీట్లీ ఒక్కరి వల్ల ఇతని వల్ల అయితే అవ్వలేదు, అందరి వల్ల అయింది. సో అక్కడ ఒక్కరిని పెట్టి ఇంటెన్షన్ ఉంది అని చెప్పడం తప్పు. ఓకే ఇంకోటి 118 ఉంది. 118 లో ఏంటి అంటే, మనము కావాల్సని ఒకరికి హార్మ్ చేద్దాము అని, ఇంటెన్షన్ టు కాజ్ ఎనీ హార్మ్. ఇది సెక్షన్ 3 years వరకు ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఆఫ్ 20,000 ఇది. ఓకే బట్ ఇది అంత సీరియస్ కాదు. కల్పబుల్ హోమిసైడ్ అంత, హోమిసైడ్ ఆల్మోస్ట్ మర్డర్ కింద వస్తుంది. సో ఇట్స్ అ సీరియస్ ఒఫెన్స్. బట్ ఇక్కడ అల్లు అర్జున్ కి హ్యాస్ పాసిబిలిటీస్ యాజ్ అ కామన్ మ్యాన్, సెలబ్రిటీ లా కాదు, కామన్ మ్యాన్ లానే టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్. ఏంటి ఇన్నోసెన్స్ అంటే, ఇక్కడ ఇంటెన్షన్ లేదు. నేను చెప్పినట్టు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఒకరు చనిపోవాలని అనుకోలేదు. ఓకే ఒకరు చనిపోయాక కూడా అతను ఏం హ్యాపీ లేరు, అతని ఇంటెన్షన్ అలా లేదు, ఎవరు అలా అనుకోలేదు అసలు, అది ఎవరు అనుకోరు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది. దాని పాయింట్ మీద మనం ఫైట్ చేయాలి లీగల్ గా. ఓకే సెలబ్రిటీకి ఉండేది అంటే, ఇప్పుడు అందరు ఆనరబుల్ జడ్జెస్ ఉన్నారు హైకోర్టులో, వాళ్ళు సేమ్ ట్రీట్మెంటే ఇస్తారు. ఇప్పుడు జస్టిస్ శ్రీదేవి గారు ఉన్నారు, తను అన్నారు సెలబ్రిటీ కాబట్టి నేను ఒక ఫ్రీడమ్ అట్లా తీసేయద్దు,
బెయిల్ సపోజ్ నేను ఇచ్చేది ఉంటే ఇచ్చేస్తాను, కరెక్ట్ గా అవసరం ఉంటే బెయిల్, అందుకే నేను బెయిల్ ఇచ్చాను, ఇంటరిం బెయిల్ అని చెప్పారు. కానీ కావాల్సిన 12 hours కూర్చోబెట్టారు. అది పాలిటిక్స్ ఏంటో మళ్ళీ లోపల ఏమైందో మనకు తెలియదు. బట్ టెక్నికల్ గా బెయిల్ అయితే ఇచ్చారు. ఆ టైంకి రావాలి బయటికి, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని. బట్ అది డ్రాగ్ చేశారు. అండ్ కల్పబుల్ హోమిసైడ్ లో ఉన్నది కొంచెం సీరియస్ కేస్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఓకే, ఆర్ మేబీ ఫైన్ ఆర్ 5 to 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. 5 to 10 years. ఎస్. ఇప్పుడు లాయర్స్ ట్రయల్ స్టార్ట్ అయ్యాక వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ పెడతారు ముందుకి, ఇంకా అది జడ్జ్ మీద ఉంటుంది. ఏది తీసుకోవచ్చా అసలు ఇది అప్లికబుల్ అవుతుందా ఇతని కేసులో. ఇది ఒక స్టాంపిడ్ కదా. అలా అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు పిలిగ్రిమేజెస్ లో చాలా స్టాంపిడ్స్ అయినాయి. ఇప్పుడు వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అలా అంటే బాబాలు వచ్చేవాళ్ళు, బాబాలు వచ్చినప్పుడు కూడా స్టాంపిడ్, ఇన్విజిబుల్ గాడ్ కాదు కదా, గాడే, విజిబుల్ గాడే. మళ్ళీ అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. మళ్ళీ అది కూడా ఒక పాయింటే కదా. సో ఈ బేసిస్ అన్ని బట్టి సెక్షన్స్ లాస్ ప్రకారం ఆర్గ్యుమెంట్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అది జడ్జ్ మీద ఉంటుంది, అది ఎంత వరకు అప్లికబుల్, వ్యాలిడ్ ఉందా లేదా. ఎందుకంటే ఇప్పుడు జడ్జ్ వాళ్ళు కూడా ఆన్సరబుల్ కదా. ఎంత చూసినా సెలబ్రిటీ వన్ స్టేటస్ లోనే చూస్తారండి, కాకపోతే మన లాయర్స్ కెపాసిటీ బట్టి. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ సైడ్ ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ముందుగా ఇంటిమేట్ చేసినా కూడా వాళ్ళు క్యాపబుల్ ఆఫ్ సెక్యూరిటీని ఇవ్వలేకపోయారని. అసలు ఎలా ఉంటాయి సెక్షన్స్? ఇప్పుడు వీళ్ళ వాదనని తీసుకొని మరి ఎందుకు చేయలేదు, ఇలా వాళ్ళని అడగడం కానీ, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ, ఎందుకు చేయలేదు, వాళ్ళకి ఏదైనా శిక్షలు వేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయా? లేదంటే యాక్చువల్లీ జరగాలండి, అదే మిస్టీరియస్ గా ఉంది క్వశ్చన్. ఎందుకు ఇంకా వేరే వాళ్ళని పట్టుకోలేదని. ఉట్టి సెలబ్రిటీ అని బాగా హైప్ వచ్చింది, అల్లు అర్జున్ గాట్ అరెస్టెడ్, అల్లు అర్జున్ గాట్ బెయిల్, ఇవన్నీ న్యూస్ లో ఫుల్ వస్తూనే ఉన్నాయి. బట్ ఇక్కడ వేరే వాళ్ళని ఎందుకు చేయలేదు, అది ఇంకా మిస్టీరియస్ గా ఉంది. లీగల్ గా అందరికి అప్లికబుల్ అవుతాయి, సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కి అప్లికబుల్ అవుతాయి. వాళ్ళ ప్రెమిసెస్ లో చనిపోయారు కదా. అవును, వాళ్ళ ప్రెమిసెస్, వాళ్ళ సెక్యూరిటీ. ఇప్పటి వరకు ఏమి యాక్షన్స్ తీసుకోలేదా వాళ్ళ మీద? మేబీ బయటికి రాలేదు, కాకపోతే ఇంత అయితే తీసుకోలేదు. నో అరెస్ట్. ఇప్పటి వరకు అయితే మనం విన్నంత వరకు అరెస్ట్లు అయితే ఏం జరగలేదు, అల్లు అర్జున్ తప్పితే. మళ్ళీ అది అన్ఫేరే కదా. ఇక్కడ ఎందుకు టార్గెట్ అల్లు అర్జున్ మనకు తెలియదు. లోపల ఎన్నో జరిగింటే మళ్ళీ ఎందుకు అల్లు అర్జున్ కే బయటకు వచ్చారు, అరెస్ట్ అయింది అని. ఇక్కడ చాలా మంది అకౌంటబుల్ ఉంటారండి. చాలా మంది బాడీ గార్డ్స్ ఉండని, సెక్యూరిటీ గార్డ్స్ ఉండని, థియేటర్ మేనేజ్మెంట్ ఉండని, అందరికి ఉంటుంది కదా ఈక్వల్ గా. అండ్ ముందే ఇంటిమేట్ చేశారని వీళ్ళు కూడా చెప్పారు, స్పెక్యులేషన్, బట్ ముందే చేశారు. మళ్ళీ వాళ్ళ టీం కూడా హ్యాండిల్ చేయలేకపోయారు. ఇక్కడ వీళ్ళని కూడా ఎంతో వరకు తప్ప అనుకోలేము, ఎందుకంటే ఆ క్రౌడ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. అది అన్ఎక్స్పెక్టెడ్ గా అంత. ఇప్పుడు మనం అంచనా వేస్తాం పెళ్లికి 100 మంది వస్తారని, అప్పుడప్పుడు తెలియదు 1000 మంది వస్తారు. అంత సెక్యూరిటీ మనం పెట్టలేము. అంత ఇంకో సిటీలో కాబట్టి, చిక్కడపల్లి సిటీ, అంత ఎక్విప్మెంట్ వీఆర్ నాట్ ఎక్విప్డ్. అది ఒక. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు బెయిల్లో ఉన్నారు కదండి. ఇప్పుడు నార్మల్ గా అయితే ఎలాంటి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి? బెయిల్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదని కానీ ఏమైనా ఉంటాయి కదా వాళ్ళకి? బెయిల్ అదే, బయట ట్రావెల్ చేయొద్దు, అబ్రాడ్ కి, ఇది కండిషన్స్ ఉంటాయి. హియరింగ్స్ కు పిలవాలి, రావాలి. ఇంక ఇప్పుడు ఈ బెయిల్ అయిపోయే పీరియడ్ లో ఇంకా వాళ్ళకి ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, షూట్స్ గానీ లేకపోతే ఏమైనా వాటికి ఏం ఎఫెక్ట్ అవ్వదండి వాటికి. బట్ ఏంటి అంటే ప్రతి దానికి వెళ్ళాలి. ఇప్పుడు బెయిల్ వచ్చి ఇంకా నెక్స్ట్ బెయిల్ హియరింగ్ కి మనకు తెలుస్తుంది ఏంటి, హౌ అదే గోయింగ్ టు ప్రొసీడ్. ఇప్పుడు కేసుకి ఎలా ముందుకు వెళ్తారు, లాయర్స్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, అది మనకి లీగల్ గా మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈజ్ ఆన్ బెయిల్. ఇంటరిం బెయిల్ ఇచ్చారు, అది కొన్ని డేస్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ హాజరుపడాలి కోర్టు దగ్గర. అదే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారం కానివ్వండి, ఎక్కువ లైక్ పబ్లిక్ తో రిలేషన్స్ పెంచుకోవడానికి కానివ్వండి, థియేటర్స్ కి ఏకంగా హీరోస్ వెళ్ళడం వల్లే ఇప్పుడు జరిగింది అంతా అని చెప్పి మెయిన్ ఆయన మీదకి తోసేస్తున్నారు. కాబట్టి ఏంటి అసలు ఈ కల్చర్ ఏంటి? ఇంతకు ముందు లేనంత విధంగా హీరోస్ బయటకు వచ్చేసి ఓన్ పబ్లిసిటీ అంటారా, లేకపోతే దీని వెనక ఏదైనా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? సో దీని వల్ల ఆలోచన ఏమో ఉండదు ఎవరికి, కానీ అదొక హైప్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరికైనా అభిమానాలు ఉన్నారంటే వెళ్తారు, అదొక హైప్, వాళ్ళ మూవీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఓకే, బట్ లాస్ కొంచెం స్ట్రిక్ట్ ఉండాలి. ఏంటి అంటే ఇలా సెలబ్రిటీ ఓపెన్ గా
ముందుకు వెళ్ళడం ఇవన్నీ అవును. కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇవాళ వరకు మనకు జరగలేదు, ఇవాళ జరిగింది కాబట్టి అవును. ఫ్యూచర్ లో అలా అవ్వద్దు. బట్ ఒక్కటి ఏంటి అంటే ఇది ఓటీటీ తర్వాత థియేటర్స్ కి ఎవరికి వెళ్ళట్లేదు అని ఇప్పుడు స్టార్ట్ చేశారు ట్రెండ్. ఓకే, మళ్ళీ థియేటర్స్ కి రావాలి జనాలు అన్నట్టు ఇలా వీళ్ళు వెళ్ళి పిఆర్ అలా పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. అంటే చిన్న చిన్న హీరోస్ అంటే కన్సిడర్ చేయొచ్చండి. ఇప్పుడు వేరే చిన్న మూవీస్ అంటే ఓకే, కానీ ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఇట్లా వెళ్ళి ఆయనకి అంత అవసరం ఏముంది, ఎందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు అందరిలో ఉన్న క్వశ్చన్. అది ఎందుకు చేశారు అసలు అలాగా? అంటే అది అవసరం లేదు, లేకపోతే అతనికి అలా అనిపించిందేమో, అక్కడికి వెళ్ళి జనాలు డైరెక్ట్ గా రీచ్ అవ్వచ్చేమో, అతని సినిమా హైప్ పిఆర్ అక్కడే వస్తుందేమో. అంటే నార్మల్ తెలుగు ఆడియన్స్ ఉంటారు కదా, ఇప్పుడు పీవీఆర్ కి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. బట్ సంధ్యా థియేటర్ చూస్ చేసుకున్నారంటే లోకల్ అందరు ఉంటారు, అది జనాల్లో రీచ్ అవ్వచ్చు అని వెళ్ళారేమో, మనకు తెలీదు. బట్ అదొక కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ట్రెండ్ అయిపోయింది. బట్ కొంచెం ఇవన్నీ తగ్గించుకోవాలి ఇప్పుడు, బికాజ్ ఒక ఎస్టాబ్లిష్ స్టార్స్ లైక్ అల్లు అర్జున్, బీట్ ప్రభాస్, చిరంజీవి వాళ్ళు వెళ్తే ఆబ్వియస్లీ ఇలానే అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చింది ఐడియా కాబట్టి ఇంకా ఇవన్నీ తగ్గించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్జర్వ్ చేసింది మనం, సుదర్శన్ ఎవరైతే ఉన్నారో, రేవతి గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారు అని నాకు తెలుసుంటే అసలు నేను ముందు కేసు విత్డ్రా చేసుకునేవాడిని, ఇలా కూడా చెప్తున్నారు. అంటే తనకి చాలా డ్యామేజ్ జరిగింది. నార్మల్ గా ఒక పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే మన ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరి ద్వారా అయినా హాని కలిగినప్పుడు లైక్ కోపమో ఏదో ఒకటి ఉంటుంది. మరి తన అల్లు అర్జున్ గారి నుంచి కన్సర్న్ రావడం కానివ్వండి, లేకపోతే ఈ ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ అయిపోయి ఉంటాయా, ఒకవేళ తను కేసు విత్డ్రా చేసుకున్నా కానివ్వండి, ఇప్పుడు ఇంకేమీ లేదు, కేసు ఏం లేదని మొత్తం కొట్టేయడం అలాంటివి జరుగుతుంది, లేకపోతే కేసు మళ్ళీ రిపీట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయి? ఇప్పుడైతే అతను ఎంత విత్డ్రా చేసినా కేసు అయితే ఉందండి, ట్రయల్ అయితే వెళ్తుంది. నౌ ఇట్ ఈస్ ద బ్యాటిల్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఒక ప్రాణం పోయింది కాబట్టి ఇంకా బ్యాటిల్ విత్డ్రా చేసుకున్నా గానీ ఇంకా చేసుకుంటున్నారు. ఇప్పుడు చేసుకున్నారు, అది తన అభిమానంకి అన్నారు. బట్ ప్రాణం పోయింది, ఇది బయటికి వచ్చింది కాబట్టి కేసులు అయితే పడిపోయినాయి. అది ఇంకా జడ్జి చేతిలో ఉంది, మనం ఎలా ప్రూవ్ చేసుకుంటామో. కానీ అదే మీరు అన్నట్టు ఎంత అభిమానం అంటే ఇంట్లో ప్రాణాలు పోయినా విత్డ్రా చేసుకుందామని అనుకుంటున్నారు. ఒక ఆయన మంచితనం అనుకోవచ్చు, కాబట్టి అనొచ్చు, లేదంటే ఇంకా పోయిన ప్రాణం రాదని కూడా రియాలిటీలో ఉండొచ్చు. సో అది మనం ఏం తప్పట్లేము. కాకపోతే ఇప్పుడు నుంచి అయితే ఒక ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. థియేటర్స్ కి వచ్చేటప్పుడు కొంచెం లాస్ కూడా స్ట్రిక్ట్ అవ్వాలి ఈ సెలబ్రిటీ మేనేజ్మెంట్ లో. మేజర్ గా అది ఇంకా ఫ్యూచర్ లో అలా అవ్వద్దు అని మనం చూసుకోవాలి. మేజర్ నిజంగా ఈ సిచ్యువేషన్ తీసుకుంటే అండి, అందరిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తప్పు పట్టారు. ఫస్ట్ ఫ్యామిలీ అంత క్రౌడెడ్ గా ఉన్నప్పుడు చిన్న పిల్లలతో సహా వెళ్ళడం ఎందుకు అని. నెక్స్ట్ అల్లు అర్జున్, ఆయన అంత ఫేమ్ ఉండి కూడా ఎందుకు ఆయన అలా వెళ్లాల్సి వచ్చింది, ఆయన వెళ్ళడం వల్లే అలా జరిగింది కదా. బట్ ఇంకా మనకి కనిపించిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. పోలీస్ సెక్యూరిటీ కానివ్వండి, తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ ఉన్న జనం కానివ్వండి, ఆ థియేటర్ మేనేజ్మెంట్ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి చూద్దాం అసలు ఏమవుతుందో. మరి బెయిల్ కన్సిడర్ చేస్తారా, లేకపోతే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే శ్రీతేజ్ కూడా చాలా క్రిటికల్ గా ఉన్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని కూడా అంటున్నారు. సో విల్ బి వెయిట్ ఏమవుతుందో. హోప్ఫుల్లీ తనకి మంచిగా ఉండాలి, 100% మంచిగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ చెప్పలేం కదా, చాలా చిన్న బాబు. హోప్ఫుల్లీ అతను ప్రాణాలు పోవద్దు, బాబుది అంతా బాగుండాలి. కానీ ఇప్పుడు ప్రాణాలు పోయినా పోయకపోయినా కేసు అయితే రిజిస్టర్ అయింది, హామ్ అయితే జరిగింది. ఇప్పుడు ఆ కేసెస్ ట్రయల్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు హాజరుపడాలి కోర్టుకి బెయిల్ తర్వాత. ఇంకా అది లాయర్ చేతిలో ఉంది, వాళ్ళు హౌ దే ప్రూవ్ దేర్ పాయింట్. అంటే ఇంకా వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకుంటారు. ప్రాణం పోయింది, దాన్ని తేలేము. అట్లీస్ట్ ఈ ప్రొసీజర్ ఎలా వెళ్తుందో చూడాలి. హోప్ఫుల్లీ అంతా మంచిగా అవుతుంది, అబ్బాయి కూడా మంచిగా కోలుకోవాలి అని కోరుకుందాం. అంతే, మనం ఏం చేయలేము ఆ విషయంలో. ఓకే అండి, థ్యాంక్ యూ.